మా అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఈరోజు ప్రాక్టికల్ క్లాస్ లో అయితే మామూలుగా కష్టపడలేదు. హలో మా అందరికి హీరో అయితే మాకు మళ్ళీ ప్రాక్టికల్ క్లాస్ అన్నమాట. సో అందుకే ఇంకా మా కాలేజీలో ఉన్న వి హాస్టల్ దగ్గర ఫీల్డ్స్ కి అయితే వచ్చేసాము. ఇంక ఈ రోజు మేమైతే కంపోస్ట్ పిట్ అయితే తయారు చేయాలి. ఇంక ఇక్కడ కనపడుతుంది కదా, అదే కంపోస్ట్ పిట్ అంటే. కంపోస్ట్ పిట్ అంటే ఏం లేదు, ఆర్గానిక్ న్యూట్రిషన్స్ అయితే ఫామ్ చేస్తాము. మనం ఎలా అయితే చెట్లకి కెమికల్ న్యూట్రియన్స్ ఇస్తామో దీని ద్వారా అయితే ఆర్గానిక్ న్యూట్రియన్స్ అయితే ఇవ్వచ్చు. ఇంక మా మహేంద్ర ఉదయ్ గారు ఇద్దరు కలిసి ఆ ల్యాండ్ ఈవెన్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇంక వాళ్ళిద్దరు చేస్తుంటే చేయనీయకుండా ఈ జాను వెళ్ళి నేను చేస్తానని దాన్ని అయితే చేతికి తీసుకుంది. ఇంకా అది వెయిట్ ఉండడం వల్ల ఎత్తుకొని పక్కన పెట్టేసింది, నేను చేయలేను అనేసి. ఇంకా మా లడ్డుగాడు అయితే లాస్ట్ మినిట్ లో మేడం చూస్తుందని ఫీల్డ్ లోకి అయితే దిగేశాడు నేను చేస్తానని చెప్పి. ఇంకా అది చేసింది ఏం లేదు, బట్ యాక్షన్ మాత్రం మామూలుగా లేవు. ఎక్కువ చేసేస్తున్నారు ఈరోజు, కాలు నొప్పులు అంటున్నాడు. ఇంకా మా క్లాస్ గర్ల్స్ అయితే కౌటం కలిపేదానికి లోపలికి వెళ్ళి ఏమేమి వస్తువులు కావాలో అయితే తెచ్చుకున్నారు. కౌటం కలపడం అంటే మన భాషలో చెప్పాలంటే పేడ కలప అన్నమాట. సో ఇంకా మా అగ్రికల్చర్ వాళ్ళకి ఏ వస్తువులు కావాలన్నా ఈ షెడ్ లో అయితే దొరుకుతాయి. ఇవన్నీ అగ్రికల్చర్ రిలేటెడ్ వస్తువులు అన్నమాట. ఇంకా మా క్లాస్ గర్ల్స్ అయితే కూర్చొని కలపడం అయితే స్టార్ట్ చేశారు. ఇంక ఇదంతా కలిపేసిన తర్వాత దాని మీద కల్లాప్ లాగా అయితే చల్లుతారు. ఇది ఓన్లీ టాప్ లేయర్ ప్రిపరేషన్ మాత్రమే. ఇంక కంపోస్ట్ పిట్ మొత్తం ఎలా చేస్తారో ఇంకెప్పుడైనా ఫుల్ వీడియో అయితే పెడతాను. ఇంక మీరు అందరూ అనుకోవచ్చు ఏం తప్ప వీళ్ళు కాలేజ్కి వెళ్ళి ఈ పనులు చేస్తున్నారని. అగ్రికల్చర్ వాళ్ళకి ఇదే అన్నమాట ప్రాక్టికల్ నాలెడ్జ్. సో ఇది మేం చేయడంలో మాకేం తప్పు అనిపించదు. ఇంకా అది అయిపోయిన తర్వాత అటెండెన్స్ తీసుకుని మళ్ళీ క్లాస్కి అయితే వెళ్ళిపోయాము. సరే అయితే మా ఉంటాం మరి.